సో హాయ్ హలో ఫ్రెండ్స్, కిష్కింధపురి అనే మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో అండ్ అనుపమ హీరోయిన్, సైడ్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. హైపర్ ఆది ముఖ్యంగా. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కామెడీ కొంచెం హైలైట్ అయిందంటే హైపర్ ఆది వల్లే. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేసి కొంచెం కామెడీ, కొంచెం హారర్, కొంచెం యాక్షన్, ఇక మొత్తం ఒక కమర్షియల్ సినిమాలా తీసేశారు హారర్ జోనర్ అని చెప్పేసి. సో నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. డీసెంట్ వాచ్ అనిపించింది మూవీ చూసాక. ఎందుకు నచ్చలేదంటే మెయిన్ రీజన్ వచ్చేసి హారర్ అనే టాపిక్ తీసుకున్నారు, హారర్ కాన్సెప్ట్. అండ్ ఈ మూవీలో దయ్యం క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. బట్ మూవీ చూస్తున్నంతసేపు ఆ హారర్ ఫీల్స్, జేమ్స్ స్కేర్స్ అయితే ఎక్కడ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ చూస్తున్న అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మధ్య మధ్యలో కొన్ని డొల్ల ట్విస్ట్లు అయితే వస్తున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప ఇంకేది బాగాలేదు మూవీలో. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే 2-3 ట్విస్ట్లు అవి కూడా నాకు ఒక్క ట్విస్ట్ బాగా నచ్చింది మూవీలో, సెకండ్ హాఫ్లో వస్తుంది. సో ఆ ఒక్క ట్విస్ట్ తప్ప ఇంకేది మూవీలో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సో మూవీ చూస్తున్నంతసేపు ఏదో కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీలింగే వచ్చింది. హారర్ కాన్సెప్ట్ని తీసుకొని కమర్షియల్ వేలో, స్క్రీన్ ప్లేలో తీసినట్టు అనిపించింది మూవీ అంతా. అండ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి, అవి ఒకటి బాగా రాశారు. అండ్ క్లైమాక్స్ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో స్పాయిలర్ అనుకోకండి, బట్ ఈ మూవీలో క్లైమాక్స్ పోర్షన్లో మాత్రం ఫైటింగ్ సీన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ అన్నని ఆయన్నే ఫైటింగ్, వాళ్ళిద్దరూ ఫైటింగ్ ఉంటుంది అనమాట. ఒకటి అంటే ఒకడు మాయ, ఒకడేమో ఒరిజినల్. సో అలా ఒక ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది. సో ఆ సీన్లో మాత్రం తీసేశాడు. సో మిగతా సినిమా అంతా నాకైతే రొటీన్గానే అనిపించింది. సో శ్రీనివాస్ అన్న మూవీస్ అన్నీ అంతా రొటీన్గానే ఉంటాయి. అండ్ అక్కడక్కడ ఎక్కడ మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutes మాత్రం హారర్ ఫీల్ అయితే ఉంటుంది. ఫస్ట్ 10 minutes అంతే. ఆ తర్వాత మూవీ మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా. అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సీన్స్ ఏ ఉంటాయి తప్ప ఎక్కడ భయం అయితే లేదు. అండ్ ఈ మూవీలో అనుపమ గారి యాక్టింగ్ అయితే బాగుంది. ఎక్కడ నచ్చిందంటే నాకు సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. సో హీరోయిన్కి దయ్యం పట్టే సీను, స్పాయిలర్ అనుకోకండి ఎందుకంటే డొల్లలానే ఉంది ఆ సీన్ అంతా. బట్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మీకు గ్లిమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట, చిన్న బిట్లాగా వదిలేరు గ్లిమ్స్లో. సో అదే సీన్ చాలా బాగుంది, అదొక్క సీన్ బాగుంది అనుపమ గారి యాక్టింగ్లో. అండ్ అంతే, ఫస్ట్ హాఫ్ కొంచెం అన్న ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. మొత్తం ఆ దయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలా, సో ఇదంతా ఉంటుంది అనమాట. సో కమర్షియల్ వేలో తీసుకెళ్ళినట్టు అనిపించింది. మనకు మామూలుగా తమిళ సినిమాలు చూస్తాం కదా, చంద్రకళ, ఆ టోన్లో ఉంటుంది ఈ సినిమా మొత్తం. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో దయ్యం హారర్ సీన్స్ కొన్ని ఉంటాయి, సెకండ్ హాఫ్లో దయ్యం ఏంటో తెలిసిపోద్ది. ఇక క్లైమాక్స్లో హీరో కలిసి ఆ దయ్యాన్ని అయితే బంధించేస్తాడు. సో ఇదే మూవీ స్టోరీ. సో స్పాయిలర్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదు. అండ్ నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు అయితే ఇంకొంచెం బాగా రాసుండొచ్చు కదా స్క్రీన్ ప్లేని అని అనిపించింది. అండ్ మంచి స్కోప్ కూడా ఉంది, ఇంకా రేడియో స్టేషన్ని పట్టుకొని ఇంకా మంచి స్టోరీని అల్లచ్చు. బట్ వీళ్ళు ఏందో ఆ కమర్షియల్ వేలో తీసుకెళ్ళి ఒక 4 ఫ్లాష్ బ్యాక్లో ఎమోషన్ సీన్స్, ఒక పాట, సో ఇవన్నీ పెట్టేసి మూవీని కవరప్ చేశారనిపించింది. కానీ ఎక్కడ అయితే స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ లేకుండా రాసుకున్నారు మొత్తం. సో కొంచెం ఆ రేడియో స్టేషను దానికి సంబంధించిన కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ మూవీ ఫస్ట్ 10 minutes ఉన్న ఇంట్రెస్ట్ ఆ తర్వాత ఫ్లాట్ అయిపోద్ది అనమాట. మూవీ అంతా ఆ ఇంట్రెస్ట్ అనేది రన్ కాదు. సో అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో హోప్ వీళ్ళు అండర్స్టాండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో, ఒకవేళ మూవీ చూసుంటే చెప్పండి. సో నాకైతే జస్ట్ డీసెంట్ వర్త్, 1 time వాచబుల్ అనిపించింది మూవీ. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. సో మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి అని నేను చెప్పాను, కానీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సుదర్శన్లో అయితే బాగుంది, సౌండ్ క్వాలిటీ సుదర్శన్లో చాలా బాగుంది. అండ్ మిగతా థియేటర్స్ గురించి నాకు తెలీదు. సో ఆ సౌండ్కి అండ్ అలా బీజిఎమ్స్కి బాగా సెట్ అయింది అనిపించింది. సో నాకైతే ఆ సుదర్శన్ థియేటర్లో నేను తీసుకున్న టికెట్కి అయితే ఈ మూవీ వర్త్ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది కిష్కింధపురి ఈ మూవీ రివ్యూ. సో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.